వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ అటాక్ చూస్తూ ఉన్నాము. యంగేజ్లోనే హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? మనం దాన్ని బట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైనా హార్ట్ అటాక్ కానీ ఏదైనా హార్ట్లో ఇబ్బంది వచ్చినప్పుడు స్టెంట్ వేస్తారని చెప్తారు కదా. సో దీని గురించి మనకు తెలియని విషయాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నేను కరెక్ట్గా చెప్పానా? అంటే హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ వేస్తారా? అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరికీ స్టెంట్ వేయరు. అంటే ఇన్ ద సెన్స్ ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన కొరనరీ అనాటమీ అని చూస్తాం. అంటే మనం అయితే యాంజియోగ్రామ్ అని చేస్తాం. ఎప్పుడైతే హార్ట్ అటాక్తో పేషెంట్ వచ్చినప్పుడు మనం యాంజియోగ్రామ్ అని చేస్తాం. యాంజియోగ్రామ్లో ఆ వెజల్స్ అనే సూటబిలిటీ అనేది ఉండాలి. కొంతమందికి ఏంటంటే డిఫ్యూజ్ డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి స్టెంట్ అనేది సూటబుల్ కాదు కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఎవరికైతే హార్ట్ అటాక్ ఉంటుందో వాళ్ళకి స్టెంట్ వేయడం ద్వారా ఇమీడియట్ రిలీఫ్ అనేది వస్తుంది. సో దట్ ఆ మయోకార్డియం అనేది సేవ్ అవుతుంది. సో వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లోకి పోకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో మోర్టాలిటీ అనేది కూడా అంటే డెత్ నుంచి కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. బట్ కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే కొరనరీ అనాటమీ మనకి సూటబుల్గా ఉండదో ఆ సిచ్యువేషన్లో మాత్రం స్టెంట్ అనేది సూటబుల్ కాదు. ఇప్పుడు హార్ట్ అటాక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎట్లా చెప్తారు? హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండెకి సంబంధించి 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి. గుండెకి మనం పంప్ చేయాలి అంటే దానికి 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి. కొరనరీ వెజల్స్ అంటాం. లెఫ్ట్ కొరనరీ ఆర్టరీ, రైట్ కొరనరీ ఆర్టరీ, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అనేది ఉంటాయి మనకి. ఆ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వచ్చినప్పుడు సడన్గా గుండెకి ఎనర్జీ అంటే గుండెకి కావాల్సిన ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మనం దాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే ఆ హార్ట్కు ఉండే కండరం ఏదైతే ఉంటుందో మజిల్, హార్ట్ మనకు మజిల్ పంప్ అవుతున్న మజిల్ ఉంటుంది కదా, ఆ మజిల్ ఏదైతే వీక్ అవుతుందో ఆ వీక్ అవడానికి కారణాలు చాలా. అందులో ఒకటి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ మనం సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు అది ప్రొలాంగ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. అలా కాకుండా కొన్ని కార్డియోమయోపతీస్ అని ఉంటాయి. లైక్ హార్ట్ అనేది అక్కడ మజిల్ వీక్గా ఉంటుంది. కొన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉంటుంది, దాంట్లో కూడా హార్ట్ వీక్ అయ్యి కూడా మనకు పంపింగ్ తగ్గుతుంది. కొన్ని పెరిపాటైన్ కార్డియోమయోపతి, ప్రెగ్నెన్సీలో కొంతమందికి హార్ట్ వీక్ అవుతుంది. సో అలాంటి సందర్భాలు కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తాం. అనీమియా, ఎవరికైతే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి మన హార్ట్ అనేది ఎక్కువ హైపర్ ఫంక్షనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 గ్రామ్స్ హీమోగ్లోబిన్ చేయాల్సిన పనిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గ్రామ్స్ హీమోగ్లోబిన్ చేయాలన్నప్పుడు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది పంపింగ్ అంటే హార్ట్ మజిల్ వీక్ అవడం వల్ల వచ్చే కండిషన్. హార్ట్ అటాక్ అనేది గుండెకి బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో కొరనరీ ఆర్టరీలో బ్లాక్ రావడం. సో హార్ట్ అటాక్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కండిషన్. ఇప్పుడు ఈ బ్లాక్స్ ఉండి స్టెంట్స్ వేస్తే గుండె పదిలమా? సో ఎవరికైతే హార్ట్ బ్లాక్ ఉందో వాళ్ళని మనకు ఆ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి హార్ట్ అనేది తొందరగా రికవర్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా ప్రివెంట్ అవుతారు. ఆ హార్ట్ మజిల్ అనేది రికవర్ అవుతుంది. సో ఎవరికైతే హార్ట్ అటాక్ ఉండి మనం ఇమీడియట్గా స్టెంట్ వేయగలిగి వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు మనం డెత్ నుంచి ప్రివెంట్ చేయగలం. ఇప్పుడు ఒక స్టెంట్ వేశారు, ఒక అంటే ఆర్టరీస్ బ్లాక్ అంటాము మనం, కొరనరీ ఆర్టరీ బ్లాక్ అంటాం. ఒక దానికి బ్లాక్ వచ్చింది, అక్కడ మనం స్టెంట్ వేశారు అంటే మిగతా వాటికి వచ్చే ఛాన్స్ ఉండదా డాక్టర్ గారు? అంటే ఫస్ట్ మనకి ఏదైతే మామూలుగా బ్లడ్ వెజల్లో బ్లాక్ ఎక్కడైనా రావచ్చు, ఏ వెజల్లోనే రావచ్చు. బట్ అది యూజువల్గా ఒక వెజల్లో వస్తుందా 2 వెజల్లో వస్తుందా అనేది మనకు ఆ పేషెంట్ వచ్చిన సందర్భం బట్టి మన యాంజియోగ్రామ్ చూస్తాము, దాంట్లో ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చే టైమ్స్లో 1 or 2 బ్లాక్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిట్లో 3 బ్లాక్స్ ఉంటాయి. ఎవరైతే 3-4 చోట్ల బ్లాక్స్ అనాటమీ సూటబుల్గా లేని బ్లాక్స్ ఉన్నప్పుడు మనం బైపాస్ సర్జరీకి వెళ్తాం. బట్ మేజర్గా అక్యూట్ అటాక్ ఏదైతే వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఫస్ట్ స్టెంట్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైతే స్టెంట్ వేయలేని సిచ్యువేషన్ లైక్ చెప్పినాను కదా అనాటమీ సూటబుల్గా లేనప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రం పేషెంట్ స్టెబిలైజ్ చేసిన తర్వాత మనం బైపాస్ సర్జరీకి పంపిస్తాం. బైపాస్ సర్జరీస్ అంటే మొత్తం హార్ట్ ఓపెన్ చేసి చేస్తారా? హార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి నేను చెప్పాను కదా, ఆ 3 మల్టిపుల్ చోట్ల బ్లాక్స్ ఉన్నాయి. మనం స్టెంట్ వేయాలంటే మల్టిపుల్ స్టెంట్స్ వేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం బైపాస్ సర్జరీకి ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే మల్టిపుల్ స్టెంట్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద స్టెంట్ పెరిగినా కొద్దీ మళ్ళీ స్టెంట్ బ్లాక్ అయ్యే టెండెన్సీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళకి మనం బైపాస్ సర్జరీ అని ప్రివెంట్ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఆ బైపాస్కి మన టార్గెట్స్ అంటాం. అంటే ఎక్కడైతే బ్లాక్ కింద వెజల్
నార్మల్గా ఉండాలి. సో వాళ్ళ టార్గెట్స్ బాగా ఉంటే బైపాస్ సర్జరీ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి డిఫ్యూజ్ డిసీజ్ ఉంటుంది, అంటే పైనుంచి కింద వరకు మొత్తం డిసీజ్ ఉంటుంది. ఆ చోట్ల మనం బైపాస్ సర్జరీ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ప్రిఫరబుల్గా కొన్ని లిబరల్ స్టెంటింగ్ వేసి వీలైనంత వరకు బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తాం. సో కొన్ని సిచ్యువేషన్స్లో బైపాస్ కూడా డిఫికల్ట్ అవుతుంది. బైపాస్ సర్జరీ అంటే ఆ గుండె తీసి బయట పెట్టి దాన్ని మొత్తం ట్రీట్మెంట్ అనేది ఇస్తారు డాక్టర్ గారు. అప్పుడు వాళ్ళు ఎలా వెంటిలేటర్ మీద ఉంటారా ఇట్లాగా? బైపాస్ గుండె తీయడం కాదు, మనం మామూలుగా ఏంటంటే స్టెర్నాటమీ అంటాం. ఈ స్టెర్నం ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తాము, చేసి మనం పేషెంట్ని బైపాస్ హార్ట్ లంగ్ మిషన్ అంటుంది, బైపాస్ మిషన్కు పంపిస్తాము. తర్వాత హార్ట్ బీటింగ్ సర్జరీ రెండు ఉంటాయి. హార్ట్ బీటింగ్ సర్జరీ ఆన్ పంప్ ఆఫ్ పంప్ అని రెండు చేస్తారు. సో బీటింగ్ సర్జరీలో ఎక్కడి నుంచి అయితే మన బ్లాక్ ఉందో బ్లాక్ని బైపాస్ చేస్తాం. నార్మల్గా బ్లాక్ ఉండే రూట్ కాకుండా మీరు గివ్ ఆల్టర్నేటివ్ రూట్, సో దట్ మనం హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై వస్తుంది. ప్రాణం పోస్తున్నట్లే, ఇంకా వెళ్ళిపోతున్న ప్రాణాన్ని మీరు నిలిపి మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రాణం పోస్తున్నట్లేగా డాక్టర్ గారు? అంతే అండి. హార్ట్ ఆ టైంలో ఆర్టిఫిషియల్గా కొట్టుకుంటుంది అంతేనా? అవును, అంటే రెండు ఉంటాయి. బీటింగ్ హార్ట్ అని నార్మల్ పేషెంట్ బీట్ చేస్తున్నప్పుడు సర్జరీస్ చేస్తాము. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు సర్జరీ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, పంపింగ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే హార్ట్ని ఆల్టర్నేట్ మిషన్, హార్ట్ లంగ్ మిషన్ మీద పంపించేసి దెన్ వీ డూ ద సర్జరీ, దెన్ విల్ కమ్ బ్యాక్ మేక్ ద హార్ట్ టు బీట్ అగైన్. అంటే ఈ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది అసలు? సో హార్ట్ సర్జరీస్ యూజువల్గా బైపాస్ సర్జరీస్ మనకి 3 to 4 hours పడుతుంది. బట్ డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీ. లోపల కాంప్లెక్స్ లీజన్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. ఎస్. సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు ఇది? యూజువల్గా బైపాస్ సర్జరీ ఈవెన్ స్టెంటింగ్ అయినా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది, బట్ 5 to 10% రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఎవరికైతే పంపింగ్ తక్కువగా ఉంటుందో, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, సో హార్ట్ పంపింగ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ హార్ట్ పంపింగ్ మంచిగా అంటే స్టేబుల్ ఉన్నప్పుడు మనకు వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు హార్ట్ అటాక్, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఈ కోవిడ్ తర్వాతనే ఎక్కువ అయ్యాయి అంటున్నారు, వాస్తవమేనా? కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ అనేది పెరిగాయి. కాకపోతే రీజన్ అనేది ఏంటంటే బేసిక్గా పోస్ట్ కోవిడ్లో మనకు సెడెంటరీ స్టైల్ అనేది ఎక్కువగా అలవాటు పడ్డాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో మనకి ఇన్యాక్టివ్ అంటే ఇంట్లోనే వర్క్ చేయడం మూలంగా ఎక్సర్సైజ్ కెపాసిటీస్ తగ్గడం, ఒబేసిటీ అనే రిస్క్ ఫ్యాక్టర్స్ పెరగడం, సో ఇలాంటివి మనకి ఎక్కువ ఉన్న మూలంగా అదొక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్తో మనకు అవుతున్నాయి. బట్ కొన్ని ఈ మధ్యన ఏంటంటే మనకు వ్యాక్సినేషన్ కూడా కంట్రిబ్యూషన్ చేస్తుందా అన్నారు. బట్ ఇనిషియల్ స్టడీస్ దే షో దట్ కొంచెం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ వ్యాక్సినేషన్ వల్ల ఉంటుంది అని చెప్పారు. బట్ రీసెంట్ స్టడీస్ అన్ని మల్టీ అనాలిసిస్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో చేసిన స్టడీస్ అన్ని పూల్ చేసి మన అనాలిసిస్ చేసిన తర్వాత వ్యాక్సిన్ కంట్రిబ్యూషన్ అనేది నెగ్లిజిబుల్ అని నిర్ధారణ అయింది. సో వ్యాక్సిన్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. వ్యాక్సిన్ వల్ల కాదు, రక్తం గడ్డకట్టడం వ్యాక్సిన్ వల్ల, ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకుంటే రక్తం గడ్డకడుతుంది అట్లాంటివి ఏం లేవు అయితే? అలానే ఇనిషియల్ స్టడీస్లో మనకు కొన్ని స్టడీస్ వల్ల తెలిసింది. బట్ వెన్ వీ పూల్ అంటే డిఫరెంట్ కంట్రీస్ డేటా పూల్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే వ్యాక్సిన్ కంట్రిబ్యూషన్ అనేది వెరీ వెరీ నెగ్లిజిబుల్. ఈ రక్తం గడ్డకట్టడం అనేది అంటే గుండెకు వెళ్ళే రక్తనాళాల రక్తం గడ్డకట్టడం అనేది అసలు ఎందుకు జరుగుతుంది? సో ఒకటేంటంటే మనకి బాడీలో ఈ బ్లడ్ వెజల్, కొరనరీ బ్లడ్ వెజల్ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ అనేది స్లోగా జరుగుతుంటాయి. ఇది ఓవర్ నైట్లో క్లాట్ అనేది జరగదు. సో బాడీలో ఆల్రెడీ ఒక ప్లాక్ అనేది డిపాజిట్ అవుతుంది బ్లడ్ వెజల్ లోపల. మనకి ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ హైపర్ టెన్షన్, బీపీ, ఒబేసిటీ, స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్ మీద స్ట్రెస్ ఉండి ఎండోథీలియం లోపల బ్లడ్ వెజల్ ఉండే ఒక లేయర్లో చిన్న ఇంజరీస్, మైక్రో ఇంజరీస్ జరుగుతాయి. ఆ మైక్రో ఇంజరీస్ జరిగి దాంట్లో మనకి అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం అథెరోస్క్లెరోసిస్ అంటాం. సో అథెరోస్క్లెరోసిస్ వరినప్పుడు ఒక ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది. అది ఇనిషియల్గా ఏంటంటే మన బ్లడ్ సరిపోతుంది, యూజువల్గా ప్లాక్ ఫామ్ అయినా కానీ అది నేరో స్లోగా అవుతుంది కాబట్టి మనకి దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన క్లాక్ రప్చర్ అవుతుందో అది సడన్గా ఆ ప్లాక్ దాంట్లో టెన్షన్ పెరిగి అది రప్చర్ అయినప్పుడు అది కంప్లీట్ బ్లడ్ వెజల్ మూసేస్తుంది. అది మనం హార్ట్ అటాక్గా ప్రజెంట్ అవుతారు. కొంతమంది ఏమవుతుందంటే హార్ట్ రప్చర్ కాకుండా కూడా ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయ్యి స్లోగా ప్రోగ్రెస్ అయ్యి నేరో అయిపోతుంది. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు మనకి హార్ట్ అటాక్గా ప్రజెంట్ అవుతారు. ఈ హార్ట్ అటాక్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా వస్తుందా? ఒక నెల ముందు, ఒక 10 రోజుల ముందు, 1 వీక్ ముందు, లేదా 1 డే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ గారు? 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో సడన్గా రావచ్చు,
సడన్గా రావడానికి మేజర్ కారణాలు ఏంటి అంటే స్మోకింగ్. సో ఎవరికైతే క్రానిక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఆ క్లాట్ ఏదైతే ఉంటుందో నేను చెప్పాను కదా రప్చర్ అవుతుందో సడన్గా రప్చర్ అయ్యి రావచ్చు. బట్ అలా కాకుండా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో మనకి కొంచెం ప్రియంటివ్ సిమ్టమ్స్ తెలుస్తాయి ముందే. మన హార్ట్ అటాక్ రావడానికి కొద్ది రోజుల ముందు కొన్ని నెలల ముందు కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుస్తుంది అనమాట. ఎట్లాంటి సిమ్టమ్స్ మేము తెలుసుకోవచ్చా? దాన్ని బట్టి మాకు హార్ట్ అటాక్ వస్తుందో లేదో ముందుగానే తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏంటంటే కొంచెం దూరం నడుస్తున్నప్పుడు మనకు ఆయాసం రావడం కానీ లేదంటే రిట్రోస్టెన్స్ ఛాతిలో బర్నింగ్ ఒక రకమైన బర్నింగ్ పెయిన్ రావడం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జా పెయిన్ లాగా కూడా ప్రజెంట్ అవుతారు. మనకి జా పెయిన్ రాగానే ఈ థ్రోట్లో చోకింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. ఒక్కొక్కసారి మనం కొంచెం అన్నం తిన్న తర్వాత కానీ చోకింగ్ సెన్సేషన్ లాగా రావడం. ఇంతకుముందు చేస్తున్న పని ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం వాకింగ్ వెళ్ళినప్పుడు ఒక 1 కిలోమీటర్ వెళ్ళామనుకోండి, ఈరోజు ఒక 1/2 కిలోమీటర్కే మనకు ఒక అనీజినెస్ ఫెటిగ్ అనేది రావడం. సో ఇవన్నీ కూడా మనకి ప్రియంటివ్ సిమ్టమ్స్. మన హార్ట్ అటాక్ రావడానికి ఈ సిమ్టమ్స్ ముందుగా మనకు తెలుస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అది మనం దాన్ని రికగ్నైజ్ అంటే మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఈరోజు నేను ఎక్కువ అన్నం తిన్నానో లేదంటే ఈరోజు నైట్ నాకు స్లీప్ లేదనో వీళ్ళు అట్రిబ్యూట్ టు సమ్ అదర్ థింగ్. దట్స్ వై వీ మిస్ ద మోస్ట్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్. అవును, ఇట్లా ఏం లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఇది ఏం లేకుండా రావడానికి వచ్చే కారణాలు చాలా తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద పీపుల్లో ఏదో ఒక సిమ్టమ్ మనకు ముందే తెలుస్తుంది. ఒక 10% వాళ్ళు మాత్రమే మనకి సడన్గా వస్తాయి. లైక్ స్మోకర్స్లో ఇప్పుడు మన యంగ్ స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి మాత్రమే సడన్గా వస్తూ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ ద సమ్ ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్ విచ్ వీ ఇగ్నోర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇట్లాంటి ఏదైనా లక్షణం కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పేస్తారు. అంటే వస్తుంది నెక్స్ట్ ఒక 10 డేస్లో వస్తుంది అన్నప్పుడు తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయి డాక్టర్ గారు? ఒకటి మనకి ఎప్పుడైతే నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైనా పెయిన్ యాంగిల్ ఆఫ్ ద జా నుంచి అబోవ్ ద అంబులికస్ వరకు ఏ పెయిన్ వచ్చినా మనకు కొంచెం ఎగ్జర్షన్ అంటే కొంచెం యాక్టివిటీతో కూడా మనలో ఆ సిమ్టమ్స్ చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ ఫెటిక్ కానీ అనీజీనెస్ కానీ అనిపించినప్పుడు మన డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకోవడం వల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలం. అంటే జనరల్గా టెస్ట్లు అంటే బ్లడ్ టెస్ట్ ఉంటుందా? 2 ఉంటాయి టెస్ట్లు. అందులో ఫస్ట్ చేయగలిగింది ఏంటంటే ఈసీజీ అనేది ఒక టెస్ట్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. సో ఈసీజీ అనేది మొదటి టెస్ట్ విచ్ ఈస్ టు బి డన్. సో ఎప్పుడైతే మన ఈసీజీలో నార్మల్ ఉండి మనం ఇంకా సస్పిషన్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ట్రోపోనిన్ ఐ అని ఒక టెస్ట్ చేస్తాం. సో అది బ్లడ్ టెస్ట్. దాంట్లో ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే మనకు ఆ సిమ్టమ్స్ ఉండి మనకు ఈ ఈసీజీ ద్వారా బయటనప్పుడు ట్రోపోనిన్ ఐ ద్వారా కూడా బయటపడుతుంది. సమ్ టైమ్స్ ఇంకా మనం ఫర్దర్గా ఏంటంటే 2D ఎకో అనే టెస్ట్ ఉంటుంది. 2D ఎకో ఏమవుతుందంటే బాడీ కాంట్రాక్షన్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఒక సెగ్మెంట్ ఆఫ్ ద హార్ట్ కాంట్రాక్షన్ తగ్గడం కానీ అలాంటి వల్ల కూడా మనం హార్ట్ అటాక్ని ఎర్లీగా గుర్తు చేయగలం. ఇవన్నీ కాకుండా కూడా నార్మల్గా ఉన్నప్పుడు మనం ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ట్రెడ్మిల్ అంటే పేషెంట్ని ఎగ్జర్షన్ చేపిస్తాం. ఒక బెల్ట్ మీద గ్రాడ్యువల్గా అతని స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ హార్ట్లో ఉన్న ఈసీజీని రికార్డ్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది అతను ఎగ్జర్షన్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఈసీజీలో, అది మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ట్రెడ్మిల్ ద్వారా మనము ఈ హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్ను ఫైండ్ అవుట్ చేయగలం. అది కాకుండా సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఎవరైతే ఈ 4 టెస్ట్లో కూడా మనకు బయటపడిన సందర్భం బట్ స్టిల్ పేషెంట్ హ్యాస్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేయొచ్చు. దాంట్లో కూడా మనకు ఫైండ్ అవుట్ అవుతాం. దాంట్లో మనం కాల్షియం స్కోర్ అనేది చూస్తాం, కొరనరీ అనాటమీ చూస్తాం, దాంట్లో మనకు తెలుస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది ఎప్పుడైనా వస్తుందేమోనని అంటే ర్యాండమ్గా అందరూ చేయించుకోగలిగే టెస్ట్ ఏమైనా ఉంటుందా? మాకేం లక్షణాలు లేవు, తెలుసుకోవాలనుకుంటున్నాను హార్ట్ అటాక్ వస్తుందో లేదో అని, అట్లా ఏమైనా టెస్ట్ ఉంటుందా డాక్టర్ గారు? అలాంటి వాటికి చెప్పినట్టుగా ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ ఈ 3 టెస్టుల ద్వారా మనకు ఒక 75% ఆఫ్ ద టైమ్స్ మనకు ప్రియంటివ్ సిమ్టమ్స్ ప్రియంటివ్గా మనం డయాగ్నోస్ చేయొచ్చు. బట్ 100% ఏ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోలేము. ఒక 75% వరకు తెలుసుకోవచ్చు. సిటీ కాల్షియం స్కోర్ ఇంకొక 5 to 10% అడిషన్ అప్ టు 85% వరకు కూడా మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. సిటీ కొరోనరీ యాంజియో అది డాక్టర్ చెప్తేనే చేయించుకోవాలి కదా? అది డాక్టర్ సలహా మాత్రం ద్వారానే చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ హ్యాస్ హై రేడియేషన్ ఎక్స్పోజర్. అది ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో నేను చెప్పిన ఈ 3 టెస్ట్లో మనకు ఎక్కడ బయటపడలేదు బట్ స్టిల్ పేషెంట్ హై సస్పిషన్స్గా ఉంది అంటే మనకి సిమ్టమ్స్ తగ్గట్లేదు, అప్పుడు మనం ఆ టెస్ట్కి అనేది ప్రిఫర్ చేయాలి. ఓకే. చాలామందికి మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంటుంది. అంటే ఇన్ని స్టెప్స్ ఎక్కితే వీళ్ళకి ఆయాసం వస్తుంది అంటే వీళ్ళని సస్పెక్ట్ చేయొచ్చు హార్ట్ అటాక్ వస్తుందని అని ఏమైనా చెప్తారా డాక్టర్ గారు? అట్లా
నార్మల్గా ఏంటంటే ఒక ఫిజికల్గా ఫిట్ ఉండేవాళ్ళు 2 ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ అంటే 2 ఫ్లోర్లు ఈజీగా ఎక్కగలరు వితౌట్ మేజర్గా ఆయాసం లేకుండా. కొంచెం ఆయాసం ఉంటుంది బట్ మేజర్గా ఆయాసం అనేది లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఫస్ట్ వన్ ఫ్లైట్ ఆఫ్ స్టేర్ ఒక ఫ్లోర్కి వెళ్ళగానే ఆయాసం వస్తుంది అంటే వీ షుడ్ సస్పెక్ట్ దమ్, వీ షుడ్ ఎవాల్యుయేట్ ఫర్ దమ్. ఓకే. కొందరిలో ఆయాసం లేకుండా కూడా మనము హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఆయాసం లేకుండా వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావచ్చు. కొంతమందికి ఆయాసం కంటే ముందు పెయిన్ అనేది కూడా వస్తుంది. సో పెయిన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పినట్టుగా ఈ జా నుంచి అంబలికస్ పైన ఎక్కడైనా మనకు బర్నింగ్ సెన్సేషన్ కానీ అన్ఈజీగా అనిపించినప్పుడు కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేయాలి. ఇది హార్ట్ అటాక్ సంబంధించిన పెయినే, ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిందే అనేది ఏమైనా బండ గుర్తు ఉంటుందా డాక్టర్ గారు ఆ పెయిన్కి? సో ఆ గుండెకి సంబంధించిన చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుందంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అంటే ఇలాంటి పెయిన్ నేను ఇంకా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ నాకు అలాంటి పెయిన్ రాలేదు అని నీకు అనిపించినప్పుడు. నెంబర్ 2, నేను కొంచెం దూరం నడవగానే నాకు ఆ పెయిన్ అనేది పెరుగుతుంది, నాకున్న పెయిన్ పెరుగుతుంది అనిపించినప్పుడు. కొంచెం దూరం నడవగానే నా పెయిన్తో పాటు కొంచెం ఆయాసం కూడా వస్తుంది. ఇది నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇలాంటి డిస్కంఫర్ట్ నేను ఫస్ట్ టైం లైఫ్లో నేను ఫీల్ అవుతున్నాను అనిపించినప్పుడు దట్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు రీచ్ టు ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చాలామంది మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు డాక్టర్ గారు అలాంటి వాళ్ళకి? ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు మనం వీ షుడ్ నాట్ డిలే. ఎందుకంటే మనం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఎంత డిలే చేస్తే మన మజిల్ అనేది అంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డ్యామేజ్ అయిన మజిల్ని తిరిగి ఏ డాక్టర్ కానీ ప్రపంచంలో ఎవరు తీసుకురాలేరు. అది డ్యామేజ్ కాకముందే మనం కాపాడాలి. అంటే మనం ఎంత ఎర్లీగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత ఎర్లీగా మనం బ్లడ్ సప్లై మళ్ళీ రీవాస్కులరైజ్ చేయగలిగితే మన మజిల్ అంత నార్మల్కి వస్తుంది. సో మన రికమెండేషన్స్లో ఏంటంటే ఎవ్రీ 30 minutesకి ద పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ కీప్ ఆన్ మల్టిప్లై. సో కాబట్టి మనం టైంని వేస్ట్ చేయకుండా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు వీ షుడ్ మేక్ అవర్ ట్రీట్మెంట్ ఫస్ట్. డాక్టర్ గారు, ఇప్పుడు మెన్ ఉమెన్ వీళ్ళు ఎక్కువగా హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? యూజువల్గా ఉమెన్స్లో వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నప్పుడు దే హ్యావ్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హార్ట్. సో అప్ టు 45 years వరకు చూస్తే మెన్ హ్యాజ్ మోర్ హార్ట్ డిసీజ్ ప్రోన్ ఫర్ ద ఫీమేల్స్. ఆఫ్టర్ 45 years యూజువల్గా మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ద సిమిలర్ రిస్క్. అంటే జనరల్గా టెస్టులు అంటే ఈసీజీ 2D ఈకో ఇవేనా, ఇంకా జనరల్గా ఖచ్చితంగా 40 తర్వాత ఈ టెస్టులు మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి అనేది ఏమైనా ఉంటుందా? సో ఇన్ అడిషన్ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయో నేను చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, ఒబేసిటీ, స్మోకింగ్, ఇలాంటి ఎవరికైతే కొలెస్ట్రాల్ నార్మల్గా ఎవాల్యుయేషన్లో కొలెస్ట్రాల్ హై లిపిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మన ఎవాల్యుయేషన్లో HSCRP అనే ఒక టెస్ట్ కూడా ఉంటుంది. అది ఏం చెప్తుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఎంత హైలో ఉన్నాము, మనం ఎంత ప్రోన్గా ఉన్నాము అని తెలుస్తుంది. ఎవరికైతే అది ఎక్కువగా ఉందో వాళ్ళు ఫర్దర్గా నేను చెప్పిన కార్డియాక్ టెస్ట్లకు వెళ్ళాల్సి ఉంది. HSCRP హై సెన్సిటివ్ సిఆర్పి. అప్పట్లో కోవిడ్ టైంలో డైమర్ టెస్ట్ అని రాసేవాళ్ళు కదా డాక్టర్ గారు, అది ఏంటి? డైమర్ ఏంటంటే బాడీలో మనకి క్లాటింగ్ టెండెన్సీస్ ఉన్నాయి చెప్తాయి. బట్ అది ఎక్కడ ఉంటుందంటే యూజువల్గా దట్ ఈస్ నాట్ హార్ట్కి కోరిలేట్ చేయడం. లైక్ పెరిఫెరల్గా DVT అంటాం. సో లెగ్లో క్లాట్ వచ్చే టెండెన్సీ కానీ, పల్మనరీ ఆర్టరీ అంటాం, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. అలాంటి క్లాటింగ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళలో ఆ డైమర్ అనేది పెరుగుతుంది. బట్ యూజువల్గా కొరనరీ ఆర్టరీ డిసీజ్లో డైమర్కి పెద్ద రిలేషన్ లేదు. హార్ట్ బాగుండాలి, పదిలంగా ఉండాలి, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రాకూడదు, ఇప్పటివరకైతే రాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఫస్ట్ ఏంటంటే మనము మన ఎక్సర్సైజ్ మీద ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో స్టార్ట్ చేయాలి. సో ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజ్ వీ షుడ్ స్టార్ట్ మినిమం 40 minutes ఆఫ్ వాకింగ్ ఎవ్రీ డే మనం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన లైఫ్ స్టైల్లో లైక్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. హై కొలెస్ట్రాల్ లైక్ జంక్ ఫుడ్ కానీ కాకుండా యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ చూసుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మనకు హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే వాటిని క్విట్ చేయాలి. తర్వాత మనకు ఆల్రెడీ డిసీజ్ ఉన్నాయి లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసి మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడాలి. నేను 2 రోజులు అటు వెళ్ళాను, ఊరు వెళ్ళాను మిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒకరోజు స్కిప్ చేసినా మనకు ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒబేసిటీ నవ్వు ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో సెడెంటరీ స్టైల్, చిన్నపిల్లలకి మనం వీఆర్ బికాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ సో కేర్ఫుల్లీ, సో దేర్ చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ హ్యాపెనింగ్. సో అదేమవుతుంది, చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇది సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద ఆల్ ద పీపుల్ నవ్ డేస్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ద
అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే కొంతమంది ఒబీస్ ఉండడం వల్ల కదా, కొంతమంది నార్మల్ ఒబీస్ లేకపోయినా అవుతుందంటే స్నోరింగ్ అనేది వస్తుంది నైట్లో. సో ఆ స్నోరింగ్ అనేది కూడా మనకి స్లోగా ఆక్సిజన్ లెవెల్స్ని బాడీకి తగ్గించి అదొక రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం లేకుండా చూసుకొని ఆ ఉన్నప్పుడు మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా వీ కెన్ ప్రివెంట్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అట్లాగే బీపీ గురించి డాక్టర్ గారు, బీపీ ఎంత ఉంటే అది నార్మల్ బీపీ లెవెల్ అంటాము మనము? నార్మల్గా బీపీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సిస్టాలిక్ అంటే పైన 120/80 అన్నాం అనుకో, ఆ 120 అనేది సిస్టాలిక్ కాంపోనెంట్, 80 అనేది డయాస్టాలిక్ కాంపోనెంట్. సో సిస్టాలిక్ కాంపోనెంట్ 120 కిందకి ఉండాలి, 120 కన్నా తక్కువగా ఉండాలి, అండ్ డయాస్టాలిక్ అనేది అప్ టు 80 వరకు ఉండాలి. బట్ 120 నుంచి 140 వరకు కూడా మనము వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ నార్మల్, బట్ దే ఆర్ ద ప్రీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు మనం కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కింద డయాస్టాలిక్ కాంపోనెంట్ 80 to 89 వరకు మనం వాళ్ళని ఎవరైతే ఆ మధ్యలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్, సాల్ట్ తక్కువ తీసుకోవడం కానీ, ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గడం కానీ, అలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మన బీపీ సిస్టాలిక్ 140, డయాస్టాలిక్ 90 అండ్ అబోవ్ స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి సిస్టాలిక్ తక్కువ కరెక్ట్గా ఉండి 120, డయాస్టాలిక్ మాత్రం కొందరిలో ఎక్కువగా ఉంటుంది, 86, 87, ఒక్కొక్కసారి 90 వరకు ఉంటుంది. అది బీపీ అంటామా మనము? ఏదైనా సిస్టాలిక్ 140 అబవ్ ఉన్నా, డయాస్టాలిక్ 90 అబవ్ ఉన్నా, ఐదర్ ఆఫ్ దెమ్ ఏ ఒక్కటి ఎక్కువగా ఉన్నా మనం వాళ్ళ హైపర్ టెన్షన్ కిందనే ట్రీట్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ డయాస్టాలిక్ మాత్రమే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది డాక్టర్ గారు? డయాస్టాలిక్ అంటే ఏంటంటే మనకు కాంట్రాక్షన్ బాగుంటుంది, రిలాక్సేషన్లో మనకు ప్రాబ్లం అనమాట. సో డయాస్టాలిక్ ఇండైరెక్ట్ మీనింగ్ మనకు అది తెలుస్తుంది. హార్ట్ రిలాక్సేషన్లో మనకి ప్రాబ్లం అనుకుని తెలుస్తుంది. సో మనం అది చేయనప్పుడు ఏమవుతుందంటే అగైన్ ఇట్ విల్ మే లీడ్ ఇన్ టు ద హార్ట్ ఫెయిల్యూర్. ఓకే. సో మన డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సిస్టాలిక్ కాంపోనెంట్ అయినా డయాస్టాలిక్ కాంపోనెంట్ అయినా బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బోత్ మనకి జనరేట్ అయ్యేది హార్ట్ నుంచే జనరేట్ అవుతుంది. సో సిస్టాలిక్ ఎక్కువ ఉన్నా మనకు హార్ట్ మీద లోడ్ పడుతుంది, డయాస్టాలిక్ ఎక్కువైనా మనకు హార్ట్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి ఐదర్ ఆఫ్ దెమ్ ఉన్నా మనం వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలి, వాటర్ అనేది ఖచ్చితంగా సఫిషియెంట్ వాటర్ అనేది ఉండాలి. బీపీ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి హైడ్రేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్. బికాజ్ హైడ్రేషన్ వల్లనే మన బాడీలో ఎవ్రీ సెల్ ఈజ్ ఫంక్షనింగ్ కాబట్టి హైడ్రేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సాల్ట్ అనేది తక్కువగా తీసుకోవాలి. సాల్ట్ అనేది ఈజ్ మెయిన్. సాల్ట్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం కానీ, హార్ట్ మీద లోడ్ పడడం కానీ జరుగుతుంది. సో లో సాల్ట్ డైట్ అనేది ప్రైమరీ ఎయిమ్ ఫర్ ది హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్. తర్వాత నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అనేది తర్వాత. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో ఏదైనా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. కొంచెం మనకి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. మనంగా సొంతంగా గూగుల్ చేసుకోవడం, సొంత వైద్యాలు చేసుకోవడం కన్నా. అంతేకాదు టెస్ట్లు అనేవి డాక్టర్లు చెప్పినప్పుడు చేయించుకుంటేనే మంచిది. చాలామంది కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని టెస్టులు చేయించుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. అంతేకాదు ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ అని ఎక్కువగా వాడుతూ ఉన్నారు డాక్టర్ గారు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే. సో అట్లాంటివి వాటి గురించి ఒక 2 మాటలు ముగిద్దాం మనం. ఓకే. సో బ్లడ్ థిన్నర్స్ అనేది అందరికీ అవసరం లేదండి. సో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ప్రొఫైలాక్టిక్గా మనం బ్లడ్ థిన్నర్స్ వాడాలని ప్రజెంట్గా రికమెండేషన్ ఎక్కడా లేదు. సో కాబట్టి బ్లడ్ థిన్నర్స్ అనేది ఎవరికైతే హార్ట్ అటాక్ ఉందో, ఎవరికైతే ఆల్రెడీ జబ్బు అంటే హార్ట్ అటాక్ వచ్చి కానీ మిగతా రీజన్స్లో కానీ మనం ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని వాడాలి. యాజ్ ఎ ప్రొఫైలాక్టిక్గా నాకు చెస్ట్ పెయిన్ రాగానే నేను ఒక బ్లడ్ థిన్నర్ తీసుకుంటాను అనేది మాత్రం చాలా రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఏమవుతుందంటే చెస్ట్ పెయిన్ అనేది మనకు అసిడిటీలో కూడా రావచ్చు, అల్సర్ వల్ల కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో మనం బ్లడ్ థిన్నర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అల్సర్ పెరిగి బ్లీడింగ్ అయ్యి మళ్ళీ రిస్క్ అయ్యే కూడా ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏదైనా బ్లడ్ థిన్నర్స్ ఇండికేషన్ లేకుండా అంటే అవసరం లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం తీసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. హార్ట్ అటాక్ గురించి, వచ్చే ముందు లక్షణాలు, ఇలాంటి వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ గురించి మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. రకరకాల ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.